ప్రధాని నరేంద్ర మోదీ గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని అంతర్గాం మండల అధ్యక్షులు బోడకుంటి సుభాష్ ఆధ్వర్యంలో అంతర్గాం మండల ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి హాజరై రక్తదానం చేసిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా సేవా పక్వాడ్ కార్యక్రమాన్ని తీసుకుని 15 రోజుల పాటు వివిధ రూపాలలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. రక్తదానం వంటి శ్రేష్టమైన సేవా కార్యక్రమాల ద్వారా మోదీ పుట్టినరోజు అర్థవంతంగా ప్రజలకు ఉపయోగకరంగా మారుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘాయుష్తో ఆరోగ్యంగా ఉండి దేశాభివృద్ధి మరియు ప్రజా సేవలో మరింత ముందుకు కొనసాగాలని కోరారు. వారి జన్మదిన సందర్భంగా ఈ శిబిరంలో 100 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నామన్నారు. ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పుట్టినరోజును పురస్కరించుకొని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సేవా పక్వాడ్ అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా మహానేత అయినటువంటి నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సేవా కార్యక్రమాలతో ఈ 15 రోజులు కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు అంతర్గాం మండలం అధ్యక్షులు బోడకుంటి సుభాష్ గారి నేతృత్వంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించుకోవడం శుభ పరిణామంగా భావిస్తూ వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రక్తదానం మహాదానం. ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేస్తున్నటువంటి మా కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. ఈ దేశంలో ఈ దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతోటి లిఖింపబడేటువంటి పేరు మన ప్రియతమ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పేరు. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇవాళ ఈ స్వాతంత్ర భారతంలో 78 ఏళ్ల స్వాతంత్ర భారతంలో 50 ఏళ్లకు పైగా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ చేయనటువంటి అనేక నూతన సంస్కరణలు తీసుకొచ్చింది నరేంద్ర మోదీ గారు ప్రధాని అయిన తర్వాత. ఒకవైపు సంక్షేమం అభివృద్ధి, మరొక వైపు రక్షణ భద్రత. అదే లక్ష్యంగా ఈరోజు 15వ ఆర్థిక దేశంగా ఉన్నటువంటి మన ఈ భారతదేశాన్ని 4వ ఆర్థిక దేశంగా నిలబెట్టడమే కాకుండా రేపు ప్రపంచ దేశాలకి విశ్వగురువు స్థానంలో మన భారతదేశాన్ని నిలబెట్టడానికి వారు చేస్తున్నటువంటి అకుంఠిత కృషి ఎనలేనిదిగా ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ వారు ఎంతో మంది భారతీయుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచేటటువంటి వ్యక్తిగా ఈరోజు శ్రీ నరేంద్ర దామోదర దాస్ మోదీ గారి యొక్క 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని అంతర్గాం భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో అంతర్గాం మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి కందుల సంధ్యారాణి గారు ఇచ్చేయడం జరిగింది. మరి మోడీ గారు అవలంబిస్తున్నటువంటి విధానాలు మన భారతదేశం యొక్క సౌలభ్యం కోసం, మన భారతదేశం యొక్క దేశ రక్షణ కోసము మోడీ గారి లాంటి నాయకులు దొరకడం మన 140 కోట్ల భారతీయుల ఒక చిరకాల వాంఛ, చిరకాల కోరిక. ఇట్లాంటి మోడీ గారి లాంటి ఒక నాయకుడు మనకు దొరకడం మన దేశ ప్రజల యొక్క దేవుడిచ్చినటువంటి వరంగా భావిస్తూ అట్లాంటి ఒక వ్యక్తి విశ్వ గురువుగా ప్రపంచ దేశాలు సైతం మెచ్చుకున్నటువంటి మహానేత 15వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఈరోజు 4వ స్థానంలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప మహానీయుని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ రక్తదాన శిబిరం కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.